వైసీపీ నేతలకు టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి సవాల్ విసిరారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరగలేదని శ్రీవారి పాదాల చెంత ప్రమాణం చేయాలని అన్నారు. కల్తీ జరగలేదని టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వైసీపీ నేతలు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. లడ్డూ కల్తీపై స్పష్టత ఇవ్వకుండా హోమాలు, పూజలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ పారదర్శకంగా పనిచేస్తోందని పనబాక లక్ష్మి తెలిపారు. తిరుమలలో కల్తీ నెయ్యి మీరు ఒకటి గమనించాలా, డబ్బులు నష్టపోయామని మా చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నా. వాళ్ళు ఏదో తిన్నారు లేకపోతే టీటీడీకి నష్టం వచ్చింది అనేది కాదు. మనది ఒక సెంటిమెంట్తో కూడింది. ఇది ప్రజల, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు, అలాగే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినకూడదు అన్న దీంతోటే మేము దీన్ని, ఆ దృష్టితోటే మేము ముందుకెళ్తున్నామే కానీ వేరే ఉద్దేశం కూడా కాదు. ఆ టైపులో ఈ కరుణాకర్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అందులో యానిమల్ ఫ్యాట్ లేదు కానీ కెమికల్స్ ఉన్నాయి. చుక్క వెన్న లేకుండా లడ్డు తయారు చేసి కెమికల్స్ తోటే తయారు చేశారు. అవి అన్ని ల్యాబ్ టెస్టుల్లోనూ రుజువయ్యింది. అది వదిలేసి వాళ్ళు మా మీద అనవసరంగా నిందలు మోపారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? మేడం ఎవరు తెలుసా?